విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనపై ఓ వ్యక్తి అకారణంగా దాడి చేశారని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయుర్వేద వైద్యుడు మహమ్మద్ రఫీ షేక్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వైద్యుడు మహమ్మద్ రవి తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలోని బడంపేట్ సర్కిల్ నాదరగూరు గ్రామంలో ఆయన ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. గత ఆదివారం రాత్రి తన విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి ఆయనపై అనవసరంగా అనుమానం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడి శారీరకంగా దాడికి దిగారని రఫీ పేర్కొన్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆదిబట్ల పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తనపైనే దురుసుగా ప్రవర్తించారని డాక్టర్ రఫీ ఆరోపించారు. సమాజంలో ఎందరో రోగులకు వైద్యం అందిస్తూ సేవ చేస్తున్న తనను ఇలా రోడ్డుపై అనుమానించడం, అవమానించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయన అన్నారు. ఈ ఘటనపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 3 రోజులు గడుస్తుందా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పోలీసుల తీరు చూస్తుంటే దాడికి పాల్పడిన వ్యక్తిని కాపాడుతున్నారనే అనుమానం కలుగుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు తన ఆసుపత్రి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, దీనివల్ల తనకు ప్రాణహాని ఉందని డాక్టర్ మహమ్మద్ రఫీ షేక్ తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి తప్పెవరు చేసిందో కఠినంగా శిక్షించాలని డాక్టర్ రఫీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. నమస్కారము. నా పేరు మహమ్మద్ రఫీ షేక్, అనువంశిక వైద్యుని. నేను మా తాత ముత్తాత నుంచి వైద్యం తీసుకుంటా ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఈ మధ్యలో లాస్ట్ ఆదివారం రోజు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు చాలా మంది పేషెంట్లు వచ్చింటే రాత్రి 11:50 ఆ సమయంలో అందరికి కంప్లీట్ చేసుకొని నా దగ్గర ఉన్న కుక్కల్ని ఇంటికి తీసుకెళ్తుంటే గల్లీలో ఉన్న కుక్కలు వెంట పడుతుంటే నేను వాటిని తరవడం కోసము ఆ గల్లీలోకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు నువ్వు ఎవరు, నువ్వు దొంగవా, నువ్వు ఎక్కడ ఉంటావు అని చెప్పారు. నేను ఇక్కడ ఈ నాదరగూడలో, నేను ఇక్కడ ఊళ్ళో అందరికీ ఎంతో మంది ఊరోళ్ళకి కానీ గ్రామాలకు కానీ పండగలకు కానీ డొనేషన్ చేసినాను. తర్వాత ఇక్కడ ఎవరు పేషెంట్లు వచ్చినా కూడా అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ వస్తున్నాను. అందరికీ నేను సుపరిచితాను ఇక్కడ. కానీ ఆ వ్యక్తి వాంటెడ్గా నన్ను పిలిచి నా మీద మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఆ సమయంలో నేను 100కి కాల్ చేశాను. 100 పోలీసు కాల్ చేస్తే నా నెంబర్ తగలేదు. దాని తర్వాత తను పిఎస్లో పోలీసు డిపార్ట్మెంట్ కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసుకోవాలని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ టైంలో నా దగ్గర ఉన్న ఒక డాగ్ ఉంది, ల్యాబ్, అది దాని పేరు లూసి. అది చాలా భయభ్రాంతులకు గురై ఎక్కడో వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో నేను వెతుకుతున్నాగా అతను రేపు మార్నింగ్ రండి, నేను సో ఉంటాను, నేను అందరికీ తెలుసు, మీకు తెలియదేమో ఎట్లా, రేపు మార్నింగ్ నేను ఇక్కడే ఉంటానని చెప్పి వాళ్ళకి చెప్పాను. దాని తర్వాత 100 పోలీసులు వస్తే పోలీసులు దాంట్లో పెట్రోలింగ్ టీం వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందని విచారించకుండా, ఎలా జరిగిందని తెలుసుకోకుండా ఆ లోపలనే మా వైఫ్ నేను ఫోన్ చేసి చెప్పాను. నేను ఇట్లా పోలీస్ స్టేషన్లో ఉన్న పై అధికారి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు సార్ మీరు రేపు వచ్చి కలవండి అని చెప్పారు. అయినా కూడా వాళ్ళు నా ఫోన్ లాక్కొని $100 వాళ్ళు సిబ్బంది వచ్చి నా మీద డిఫరెన్స్గా ప్రవర్తించారు. అది నాకు చాలా ఇబ్బందికరంగా కలిగింది. నా ఇల్లు చూపిమన్నారు. నాకు ఇక్కడ ఏరియాలో 4-5 ఇల్లులు ఉంటాయి. అంటే రమ్మని చెప్పాను. లేదంటే పిఎస్ పదాన్ని తీసుకెళ్దాం, ఇద్దరం వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పాను. తర్వాత నాకు మార్నింగ్ ఏం తెలిసిందంటే అతను తర్వాత అడిగాను వేరే వాళ్ళ కాలనీ ఎవరు పర్సన్ ఇట్లా నా మీద అట్లా దుర్భాషంగా ప్రవర్తించి అడిగితే అతను కానిస్టేబుల్ ఇక్కడ పనిచేస్తాడు. నాకు రాత్రి కూడా అతను చెప్పాడు నేను డిపార్ట్మెంట్ ఏం చేసుకో అని చెప్పేసి. నేను ఎంతమందికి సర్వీస్ చేస్తున్న వ్యక్తిని నేను తెలియకుండా లేదు. వాళ్ళ ఇంటి ఎదురుగానే 2 కానిస్టేబుల్ ఉంటారు, వైఫ్ అనేది 2 కానిస్టేబుల్స్. రేపు మార్నింగ్ వాళ్ళని అడుగు ఏం అంటే కూడా పట్టించుకోకుండా నా మీద చాలా చేశాను. దాని తర్వాత నేను ఆ రోజే ఆన్లైన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను, 2 కంప్లైంట్లు ఇచ్చాను. నేను మా వైఫ్ కంప్లైంట్ ఇచ్చాను. దాని తర్వాత పోలీస్ స్టేషన్లో మా మేడం వాళ్ళకి ఎంక్వైరీ అయితే సరిగా రెస్పాండ్ కాలేదు. ఎవరో లేడీ మేడం రెస్పాండ్ కాలేదు. నేనేమో కోరుకుంటున్నా అంటే నేను రోడ్ నెంబర్ 3 నుంచి నాగరగూడ రోడ్ నెంబర్ 3 నుంచి నేను జరిగిన ఇన్సిడెంట్ వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలను ఆధారంగా తీసుకొని నాది తప్పైతే నన్ను శిక్షించండి, ఎదుటి వాళ్ళకి తప్పు ఉంటే ఎదుటి వాళ్ళకి శిక్షించండి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ రోజుకి 3 రోజులు అనేది నేను కంప్లైంట్ ఇచ్చి ఆన్లైన్లో ఇప్పుడు ఎలాంటి చర్య అనేది లేదు. ఈ రోజు మాత్రం నామమాత్రంగా 2 డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ లొకేషన్ ఏం జరిగింది చూసుకుని వెళ్ళారు. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఒకవేళ నాకు ఆ రోజు చంపే ఉంటే, నేను మర్డర్ అయింటే ఏంటి పరిస్థితి?
ఆ రోజు నుంచి సస్పెక్టెడ్ పీపుల్స్ చాలా మంది వచ్చి కార్లు నా క్లినిక్ ఏదైనా ఆపడము, తర్వాత వచ్చి నన్ను హాస్పిటల్ చెక్ చేయడం అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ క్లినిక్కి అన్ని జరుగుతున్నాయి. కానీ ఇలాంటి స్థితి చాలా దీనమైనది. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ఇలా దీన్ని ఈ జరిగిన సంఘటనని మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని విచారించి ఎవరి పక్కన న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను సామాన్య వ్యక్తిని, ఎంతోమంది ప్రజలకు సేవ చేశాను, ఎన్నో రకాలుగా చేశాను. అందరికీ నేను ఇక్కడ తెలిసిన వాడిని ఈ గ్రామంలో ప్లస్ కాలనీ చేశాను. ఒక వ్యక్తి ఇలా జరిగిందంటే ఇది దాని తర్వాత ఎంతో నాకు సస్పెన్స్ నాకు ప్రాణహాని కూడా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని మీకు ప్రార్థించి వేడుకుంటున్నాను. నమస్కారం.